తైక్వాండో జాతీయ పోటీలకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికైంది. తెలంగాణలో మొదటిసారి జరుగుతున్న ఈ పోటీల్ని గ్రాండ్గా నిర్వహిస్తోంది తెలంగాణ తైక్వాండో అసోసియేషన్. రేపటితో మిగియనున్న ఈ తైక్వాండో పోటీల్లో 29 రాష్ట్రాలకు చెందిన ప్లేయర్స్ పాల్గొంటున్నారు. హైదరాబాద్ మరో ప్రతిష్టాత్మకమైన గేమ్స్ కు వేదికైంది. తైక్వాండో జాతీయ పోటీలు గచ్చిబౌలి వేదికగా జరుగుతున్నాయి. ఇండోర్ స్టేడియంలో 35వ జాతీయ సబ్ జూనియర్ తైక్వాండో ఛాంపియన్షిప్ ను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ, తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది తెలంగాణ తైక్వాండో అసోసియేషన్. రేపటి వరకు జరిగే ఈ పోటీల్లో 29 రాష్ట్రాలకు చెందిన 1400 మంది ప్లేయర్లు, 200 మంది అఫీషియల్స్ పాల్గొన్నట్లు చెప్పారు నిర్వాహకులు. ఈ పోటీల్లో చిన్నారులతో పాటు అమ్మాయిలు, అబ్బాయిలు పార్టిసిపేట్ చేస్తున్నట్లు చెప్పారు. ये बहुत ही अच्छा प्रोग्राम का आयोजन हुआ, वेरी सक्सेसफुल ये नेशनल्स है. मैं आपको बताना चाहूँगा, इससे पहले 2 साल पहले भी श्री राव के द्वारा बहुत कम दिनों में इन्होंने नेशनल ताइक्वांडो चैंपियनशिप का आयोजन किया था. और आई थिंक मैं समझता हूं कि इस तरीके का टूर्नामेंट का आयोजन करना कोई छोटी बात नहीं है. और हमारे स्टेट गवर्नमेंट के जो भी इन्होंने बताया कि सीएम साहब के लड़के का और इन लोगों का बहुत सारा ये है, तो मैं चाहूंगा कि यहाँ पर इतना जब पोटेंशियल है ताइक्वांडो में 27th నుండి 30th వరకు 35th నేషనల్ సబ్ జూనియర్ కురిగే అండ్ 9th పుంసే సబ్ జూనియర్ నేషనల్స్ 2018-19 ఎట్ గచ్చిబౌలి స్టేడియం. తెలంగాణ తైక్వాండో ప్రెసిడెంట్ గా యాజ్ అసోసియేషన్ గా మేము చాలా గర్వపడుతున్నాము. తెలంగాణ లోపల మేము వీళ్ళందరికీ 1400 మంది స్టూడెంట్స్ కి అకామిడేషన్ కానీ 200 మంది టెక్నికల్ అఫీషియల్స్, రెఫరీస్, కోచెస్ వాళ్ళందరికీ ఇక్కడ అకామిడేషన్ ఇచ్చి మేము వాళ్ళకి ఫుడ్ కానీ ఇది కానీ ప్రతిదీ మేము అందరము మన స్టేట్కు వాళ్ళు ఒక ఫస్ట్ టైం ఫార్మేషన్ తర్వాత సబ్ జూనియర్ చేస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లా మంగంపేట తండాకి చెందిన ఆకాష్ ఫైనల్స్ కి చేరాడు. జాతీయ పోటీల్లో పాల్గొన్న మొదటిసారి ఫైనల్స్ కి చేరడం సంతోషంగా ఉందన్నారు ఆకాష్. అంతర్జాతీయ స్థాయిలోనూ రాణిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. తన పేరెంట్స్ కూలీ పని చేస్తూనే తనని తైక్వాండో కోచింగ్ లో జాయిన్ చేశారన్నారు. 2 ఏళ్లలోనే జిల్లా స్థాయిలో 7 మెడల్స్, రాష్ట్ర స్థాయిలో 1 బ్రౌన్స్, 1 సిల్వర్, 1 గోల్డ్ మెడల్ సాధించి జాతీయ పోటీలకు అర్హత సాధించానన్నాడు. నేను ఫస్ట్ టైం నేషనల్ లో ఆడడానికి వచ్చినాను. మా ఊరు మహబూబ్ నగర్. అక్కడ నేర్చుకొని 2 years అవుతుంది. 2 years లోనే నేను నేషనల్కి రావడం జరిగింది. నేషనల్లో వచ్చి ఇక్కడ ఫుడ్ అరేంజ్మెంట్ మంచిగా ఉంది. మాకు మంచిగా సలహా ఇస్తున్నాం. మేము తప్పకుండా గెలిచి మా తెలంగాణకు పేరు తీసుకొస్తాము. ఫ్యూచర్లో అయితే ఇంకా ఆర్మీ అవ్వాలనుకుంటున్నాను. మిడిల్ క్లాస్, లో క్లాస్ వాళ్ళే తైక్వాండో మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. గేమ్ని వాళ్ళ నుంచి గేమ్ డెవలప్ అవుతుంది. మేము ఎంత కష్టపడి చేయాలో వాళ్ళకు మేము చేస్తున్నాం. మా యొక్క సహకారాలు ఈరోజు స్టేట్ లెవెల్ కానీ, నేషనల్ వైడ్లో కానీ, కుర్గీలో కానీ, పుంసేలో కానీ మన యొక్క మూనారు ఉమ్మడి జిల్లాల విద్యార్థులు నేషనల్ వైడ్ మెడల్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఇప్పుడు కూడా మెడల్స్ వచ్చే అవకాశం మన తెలంగాణ రాష్ట్రానికి. ఆర్థికంగా ఇబ్బంది ఉండి మేసే వాళ్ళు, కూలి పని చేసే వాళ్ళు, అటువంటి లేబర్స్ వల్ల స్టూడెంట్సే ఎక్కువ ఆకర్షణ ఉండి తైక్వాండో మీద గేమ్ ఉండి క్రేజీగా తీసుకొని చేస్తున్నారు. జార్ఖండ్ లోని రాంచీలో జరిగే ఇంటర్నేషనల్ టోర్నమెంట్ ని హైదరాబాద్ కి షిఫ్ట్ చేస్తున్నట్లు తెలిపారు తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు. క్రీడలకి తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న సహకారంతోనే మరో 2 నెలల్లో గచ్చిబౌలి స్టేడియం వేదికగా అంతర్జాతీయ పోటీలు జరగనున్నాయన్నారు.